నాన్న నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట మాట. హరే కృష్ణ. ఏంది నాయనా నాన్న మాట ప్రాణం ఏదో అంటున్నావు? అవును స్వామి, మా నాన్న అంటే నాకు ప్రాణం, అందుకే ఆ పాట పాడుకుంటాను. నాన్నకు ప్రాణం అర్పించిన వాళ్ళు, నాన్నకు జీవితం అంతా అర్పించిన వాళ్ళు ఈ యొక్క భూమండలంలో కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? తెలియదు స్వామి. ఆయన భీష్మ పితామహుడు, భీష్మాచార్యుడు అంటారు. ఆయన తన తండ్రి కోసం జీవితం అంతా కూడా అర్పించేశాడు. అటువంటి ఉత్తమ కృష్ణ భక్తుడు. అవు స్వామి, అన్న ఇన్న ఆ పేరు మొత్తం తెల్ల ఆయన గురించి ఏమన్నా చెప్తారా దాని గురించి? ఆశ దోష అన్నీ ఇప్పుడే చెప్తాం నాయన. మహాభారతం భాగవతంలో ఉన్న ఆయన చరిత్ర అంతా ఒక్కసారి కొద్దిసేపటికే మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు మొత్తం తెలుసుకోవాలనుకుంటే సరైన చోటుకు తీసుకొని వెళ్తా, నాతో పాటు రా. చూడు నాయనా, ఇది భీష్ముడి కథనా? ఎక్కడ స్వామి? పైనుంచి చదువు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రొద్దుటూరు. ఇక్కడ ఇస్కాన్ ప్రొద్దుటూరు మందిరం సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీమద్ భాగవతం ప్రవచనాలు. అవును, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్కాన్ ప్రొద్దుటూరు వారు 14-15 జనవరి అనగా భోగి సంక్రాంతి 2 రోజుల పాటు భీష్ముని కథ శ్రీమాన్ మధురేశ్ ప్రభుజీ గారి చేత 2 రోజుల పాటు మనందరికీ శ్రవణానందం కలిగించే విధంగా చక్కటి భాగవత ప్రవచనం చేస్తున్నారు. ఎప్పుడో తెలుసా? సాయంకాలం 6:30 నుండి 8 గంటల వరకు ప్రవచనం తర్వాత కృష్ణ ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ప్రవచనాలు చెప్పేది ఎక్కడ స్వామి? ఇస్కాన్ ప్రొద్దుటూరు మందిరం, రిలయన్స్ మార్ట్ ప్రక్కన కొర్రపాడు రోడ్డులో ఇస్కాన్ వారు జరుపుతున్న ఈ యొక్క భీష్ముని కథ ప్రవచనాలు జరుగుతాయి. ఈ ప్రవచనానికి ఎవరైనా రావచ్చు స్వామి? అందరూ ఆహ్వానితులనైనా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు అందరికీ కూడా ఈ యొక్క భీష్ముని కథ శ్రీమద్ భాగవత ప్రవచనాలకి అందరికీ స్వాగతమే. అయితే నేను మా ఫ్రెండ్స్ని మా ఫ్రెండ్ అందరినీ తొలగచ్చు స్వామి. అందరినీ తొడుకొని రా. హరే కృష్ణ. హరే కృష్ణ.